హాయ్! నేను సామ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం డేటా టైప్స్ అండ్ వేరియబుల్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఇన్ దిస్ వీడియో విల్ లుక్ ఇంటూ డేటా అంటే ఏంటి, డేటా టైప్స్ అంటే ఏంటి, కేటగరీస్ ఆఫ్ డేటా టైప్, వేరియబుల్స్ ఇన్ జావా అండ్ విల్ హ్యావ్ వన్ హ్యాండ్స్ ఆన్ సెషన్. సో డేటా అంటే ఏంటి? ఎనీ ఇన్ఫర్మేషన్ ఇస్ డేటా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్‌ని తీసుకుంటే ఆ పర్సన్ నేమ్, ఏజ్, వెయిట్ ఇవన్నీ ఆ పర్సన్‌కి సంబంధించిన డేటా. సిమిలర్‌గా ఏదైనా ఒక ప్రోడక్ట్ తీసుకుంటే ప్రోడక్ట్ నేమ్, ప్రైస్, ఎక్స్‌పైరీ డేట్ ఈ ఇన్ఫర్మేషన్ అంతా ప్రోడక్ట్‌ది డేటా. సో ఇలానే ఏ ఇన్ఫర్మేషన్‌ని అయినా కూడా డేటా అంటాం. లెట్స్ డిస్కస్ విత్ అన్ ఎగ్జాంపుల్. లెట్స్ సే మన డేటాలోకి స్టూడెంట్ డీటెయిల్స్ తీసుకుందాం. స్టూడెంట్స్ నేమ్ తీసుకునేటప్పుడు వర్డ్స్ టైప్‌లో తీసుకుంటాం. లైక్ సుహాస్, కృష్ణ, కళ్యాణి, సాయి అలా వర్డ్స్ ఉంటాయి. స్టూడెంట్స్‌ది ఏజ్ తీసుకుంటే ఓన్లీ నంబర్స్‌లో ఉంటాయి. లైక్ 12, 11, 10, 11 ఎక్సెట్రా. సో ఇలా ఇయర్స్‌ని మనం నంబర్స్‌లో చూపిస్తాము. అలాగే స్టూడెంట్స్ గ్రేడ్ తీసుకుంటే సింగిల్ లెటర్‌లో ఉంటుంది. లైక్ ఏ, బి, సి, డి, ఎఫ్ గ్రేడ్ లాగా ఎక్సెట్రా. అండ్ స్టూడెంట్స్‌ది పర్సెంటేజ్ తీసుకుంటే డెసిమల్స్‌లో ఉంటాయి. లైక్ 92.4, 88.6, 60.9% ఇలాగా. సో స్టూడెంట్స్ అనే డేటాలో మనకి ఇక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటాస్ ఉంటాయి. లైక్ వర్డ్స్ అనేది ఒక డేటా టైపు, నంబర్ అనేది ఒక డేటా టైపు, అలానే లెటర్ అనేది ఇంకో డేటా టైప్స్, డెసిమల్ అనేది ఇంకో డేటా టైపు అలాగే ఎక్సెట్రా. సో వాట్ ఈస్ డేటా టైప్? Data types in Java is the way to tell the computer what kind of data is stored, how much space it needs, and what operations can be done. Simple గా చెప్పాలి అంటే ఇట్స్ లైక్ ఎ కంటైనర్ విచ్ స్టోర్స్ అ స్పెసిఫిక్ టైప్ ఆఫ్ డేటా. మనమైతే డేటా చూసి ఇది నెంబరు, వర్డ్స్ ఆర్ సింగిల్ లెటరు అని చెప్పేయగలము. బట్ కంప్యూటర్ అలా డేటా చూసి ఏ డేటా టైప్ అని చెప్పలేదు. మనమే కంప్యూటర్‌కి డేటా అనేది ఏ టైప్ అని చెప్పాలి. అది చెప్పడానికి జావా ఇంట్రొడ్యూస్ చేసిన కోర్ కాన్సెప్టే డేటా టైప్స్. అయితే జావాలో డేటా టైప్స్‌ని 2 కేటగరీస్ చేశారు. ప్రిమిటివ్ డేటా టైప్, నాన్ ప్రిమిటివ్ డేటా టైప్. అండ్ ఈ వీడియోలో మనము ఓన్లీ ప్రిమిటివ్ డేటా టైప్స్ గురించి డిస్కస్ చేద్దాం. నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ గురించి అప్‌కమింగ్ వీడియోస్‌లో డిస్కస్ చేద్దాం. జావాలో మనకి 8 ప్రిమిటివ్ డేటా టైప్స్ ఉన్నాయి. బైట్, ఇంట్, షార్ట్, లాంగ్, ఫ్లోట్, డబుల్, చార్, బూలియన్. నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్‌లో స్ట్రింగ్ అనేది వర్డ్స్‌ని రిప్రజెంట్ చేస్తుంది. అబౌట్ దిస్ వన్ లైన్‌లో తెలుసుకుందాం. అండ్ ఇన్ డెప్త్ అప్‌కమింగ్ వీడియోస్‌లో తెలుసుకుందాం. నెక్స్ట్ ఒక్కొక్క డేటా టైప్ గురించి ఇన్ డెప్త్‌గా డిస్కస్ చేద్దాము. బైట్, ఇంట్, షార్ట్, లాంగ్ ఈ 4 నంబర్స్‌ని రిప్రజెంట్ చేయడానికి యూజ్ చేసే డేటా టైప్స్. ఎందుకు 4? ఒకటే ఉంటే సరిపోద్ది కదా! ఎలాగో నంబర్సే కదా అని మీకు అనిపించొచ్చు. కానీ నంబర్ వాల్యూ రేంజ్ అనేది డిఫరెంట్‌గా ఉంటది. అంటే బైట్ టైప్‌లో ఓన్లీ -127-128 రేంజ్‌లో ఉండే నంబర్స్ మాత్రమే రిప్రజెంట్ చేయగలం. ఐ హోప్ మీ అందరికీ నంబర్ రేంజ్ గురించి తెలిసి ఉండొచ్చు. ఇన్‌కేస్ ఎవరికైనా తెలీదు అంటే కామెంట్స్‌లో చెప్పండి. నేను ఇంకో వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ అప్‌లోడ్ చేస్తా. సో, 127-128 ఈ రేంజ్‌లో ఉండే నంబర్స్‌ని రిప్రజెంట్ చేయడానికి బైట్ డేటా టైప్‌ని యూజ్ చేస్తాం. సిమిలర్‌గా -32,768-32,767 రేంజ్‌లో ఉన్న నంబర్స్‌ని రిప్రజెంట్ చేయడానికి షార్ట్ డేటా టైప్స్‌ని యూజ్ చేస్తాం. ఇంట్ అండ్ లాంగ్ డేటా టైప్ యూజ్ చేసి ఇంకా హై రేంజ్ ఆఫ్ నంబర్స్‌ని రిప్రజెంట్ చేయొచ్చు. ఇన్ విచ్ లాంగ్ అన్నిటికన్నా పెద్ద నెంబర్‌ని హోల్డ్ చేస్తది. హోల్డర్ రిప్రజెంట్ చేస్తది. నెక్స్ట్ ఫ్లోట్ అండ్ డబుల్ యూజ్ చేసి డెసిమల్ నంబర్స్‌ని రిప్రజెంట్ చేస్తాం. ఫ్లోట్‌కి వాల్యూ పక్కన స్మాల్ లెటర్ ఎఫ్ పెడతాం. డబుల్‌కి పెట్టినా పెట్టకపోయినా పర్లేదు. ఫ్లోట్‌కి అండ్ డబుల్‌కి ఎగ్జాంపుల్ 98.5 ఆర్ 3.2567 ఎక్సెట్రా అలాగా. చార్ యూజ్ చేసి లెటర్స్‌ని రిప్రజెంట్ చేస్తాం సింగిల్ క్వోట్స్‌లో. అండ్ బూలియన్ యూజ్ చేసి ట్రూ ఆర్ ఫాల్స్ డేటాని రిప్రజెంట్ చేస్తాం. అలానే జావాలో ఎక్కువగా యూజ్ చేసే డేటా వర్డ్స్ ఫామ్‌లో ఉంటుంది. ఇలా వర్డ్స్ ఫామ్‌లో ఉండే డేటాని రిప్రజెంట్ చేయడానికి స్ట్రింగ్ అనే నాన్ ప్రిమిటివ్ డేటా టైప్ యూజ్ చేస్తాం. ఫర్ నౌ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే వర్డ్స్ ఆర్ సీక్వెన్స్ ఆఫ్ లెటర్స్‌ని రిప్రజెంట్ చేయడానికి స్ట్రింగ్ డేటా టైప్ యూజ్ చేస్తాం డబుల్ క్వోట్స్‌లో. నెక్స్ట్ వేరియబుల్స్ గురించి తెలుసుకుందాం. వేరియబుల్స్ అంటే ఏంటి? A variable is the name of the memory location that holds a value of a particular data type. ఒక చిన్న ఎగ్జాంపుల్‌తో ఈ డెఫినిషన్‌ని అర్థం చేసుకుందాం. నార్మల్‌గా మన ప్రోగ్రామ్‌లో ఏదైనా డేటా స్టోర్ చేయాలంటే మెమరీలో స్టోర్ చేస్తాం.
ఆ మెమరీ లొకేషన్ నేమే వేరియబుల్ నేమ్ అంటాం. అండ్ ఈ నేమ్ యూజ్ చేసి ఆ మెమరీలో డేటా యాడ్, రిమూవ్ అండ్ మోడిఫై చేయొచ్చు. సింపుల్‌గా చెప్పాలి అంటే ఏదైనా డేటా టైప్ వాల్యూని స్టోర్ అండ్ మానిప్యులేట్ చేయడానికి వేరియబుల్స్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ జావాలో వేరియబుల్స్ రాయడానికి సింటాక్స్ చూద్దాం. సింటాక్స్ అంటే జావా ప్రోగ్రామింగ్ చేయడానికి ఫాలో అవ్వాల్సిన రూల్స్. లెట్స్ సీ సింటాక్స్ ఫర్ వేరియబుల్స్. సింటాక్స్ డేటా టైప్ స్పేస్ వేరియబుల్ నేమ్ ఈక్వల్ టు వాల్యూ. మీరు ఎప్పుడైనా వేరియబుల్ క్రియేట్ చేయాలన్నా ఇదే సింటాక్స్ ఫాలో అవ్వాలి. ఇక్కడ డేటా టైప్‌లో జావా సపోర్టెడ్ డేటా టైప్ ఏదైనా ఇవ్వచ్చు. లైక్ ఇంట్, చార్, స్ట్రింగ్ ఎక్సెట్రా. అండ్ వేరియబుల్ నేమ్‌లో మనం ఇష్టమైన నేమ్స్ ఇవ్వచ్చు. అయితే కొన్ని రూల్స్ ఉంటాయి. లైక్ వేరియబుల్ నేమ్‌లో స్పేస్ ఉండకూడదు. డిజిట్ ఆర్ స్పెషల్ క్యారెక్టర్స్‌తో స్టార్ట్ అవ్వకూడదు. ఆల్వేస్ స్టార్ట్స్ విత్ ఎ లోవర్ కేస్. ఇవి కేస్ సెన్సిటివ్. అండ్ జావాలో కొన్ని రిజర్వ్డ్ కీవర్డ్స్ ఉంటాయి. వాటికి వేరియబుల్స్ నేమ్స్‌గా యూజ్ చేయకూడదు. అయితే వేరియబుల్స్ ఇన్ 3 టైప్స్‌లో రాయొచ్చు. వేరియబుల్ డిక్లరేషన్, వేరియబుల్ ఇనిషియలైజేషన్, వేరియబుల్ డిక్లరేషన్ అండ్ ఇనిషియలైజేషన్. సో, డిక్లరేషన్‌లో మనం డిక్లేర్ మాత్రమే చేస్తాము లైక్ షోన్. వేరియబుల్ ఇనిషియలైజేషన్‌లో ఫస్ట్ వేరియబుల్ డిక్లేర్ చేసి నెక్స్ట్ లైన్‌లో వేరియబుల్‌కి వాల్యూని అసైన్ చేస్తాం. వేరియబుల్ డిక్లరేషన్ అండ్ ఇనిషియలైజేషన్‌లో మొత్తం సింటాక్స్ ఒకే లైన్‌లో రాస్తాం. దట్ ఈస్ డేటా టైప్ స్పేస్ వేరియబుల్ నేమ్ ఈక్వల్ టు వాల్యూ. నెక్స్ట్ డేటా టైప్స్ అండ్ ఇట్స్ డిఫాల్ట్ వాల్యూ. మనం వేరియబుల్‌కి వాల్యూని అసైన్ చేయలేదంటే కంప్యూటర్ ఒక డిఫాల్ట్ వాల్యూని తీసుకుంటుంది. అదే డేటా టైప్స్ అండ్ ఇట్స్ డిఫాల్ట్ వాల్యూ అంటే. ఇప్పుడు మనము ఒక చిన్న హ్యాండ్స్ ఆన్ సెషన్ చేద్దాము ఫర్ మోర్ క్లారిటీ. ఓకే. లెట్స్ సీ. ఇంటెలిజే ఓపెన్ చేద్దాం. ఇక్కడ ఎస్ఆర్‌సి ఫోల్డర్ మీద రైట్ క్లిక్ చేసి న్యూ జావా క్లాస్. నేనైతే వేరియబుల్స్ ఎగ్జాంపుల్ అని క్రియేట్ చేస్తున్నా. సో, ఇది ఏదైతే ఉందో మెయిన్ మెథడ్ మీరు గుర్తుపెట్టుకోండి. ఇది అప్‌కమింగ్ వీడియోలో ఇన్ డెప్త్‌గా డిస్కస్ చేద్దాం. బట్ కోడ్ స్టార్ట్ చేయడానికి ఇది కంపల్సరీ కావాలి. సో, జస్ట్ గుర్తుపెట్టుకోండి. డేటా టైప్ ఇచ్చి, వేరియబుల్ నేమ్ ఇచ్చి, వాల్యూ ఇస్తున్నాం. అలానే డేటా టైప్, వేరియబుల్, వాల్యూ, డేటా టైప్, వేరియబుల్ నేమ్, వాల్యూ, డేటా టైప్, వేరియబుల్ నేమ్, వాల్యూ. రైట్? సో, ఈ 4 మనం ఆల్రెడీ డిస్కస్ చేసినట్టు నంబర్‌ని రిప్రజెంట్ చేస్తాయి. కానీ డిఫరెన్స్ ఏంటంటే నంబర్ రేంజ్, వాల్యూ రేంజ్ ఏదైతే ఉందో అది డిఫరెంట్ ఉంటది. ఆల్రెడీ అనుకున్నట్టు బయటది వాల్యూ రేంజ్ వచ్చేసి -128 టు 127 దాకా. సో, 100 అనేది ఈ వాల్యూ లోపలే ఉంది కాబట్టి ఇట్ ఈస్ ఫైన్. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 128 కాబట్టి నేను 129 అని చేస్తే మనకు కంపైలర్ ఎర్రర్ చూపిస్తుంది. మౌస్ ఓవర్ చేసి చూస్తే రిక్వైర్డ్ టైప్ బైట్. అంటే వాల్యూ రిక్వైర్డ్ టైప్ బైట్. కానీ మనం వాల్యూ ప్రొవైడెడ్ టైప్ వచ్చేసి ఇంట్లో ఉంది అని అర్థం. సో, దీని రేంజ్ ఏంటి 127. దాని లోపల ఇచ్చిన ఇంగ్లీష్ మాత్రమే అది తీసుకుని. అలానే -128 అంటుంది ఇది. -129 తీసుకుందాం. మళ్ళీ ఇక్కడ మైనస్ చేద్దాం. -129 తీసుకుందాం. మళ్ళీ కంపైలర్ ఎర్రర్ చూపిస్తుంది. మౌస్ ఓవర్ చేసి చూస్తే రిక్వైర్డ్ టైప్ బైట్ కావాలి కానీ ప్రొవైడ్ చేసింది ఇంట్ అని చెప్తుంది. సో, దానివల్లే సేమ్ గోస్ టు షార్ట్. దానికంటూ ఒక రేంజ్ ఉంటది. వాల్యూ రేంజ్. ఆ వాల్యూ లోపల ఇవ్వాలి. ఇంట్ కూడా అంతే, లాంగ్ కూడా అంతే. బట్ ఇంట్ అండ్ లాంగ్ ఆల్రెడీ చెప్పినట్టు మీకు డౌట్ అనిపించొచ్చు. హైయెస్ట్ నంబర్‌ని రిప్రజెంట్ చేసిద్ది కదా! మరి 10 ఇచ్చింది అని. అంటే 10 కూడా ఇవ్వచ్చు. అంటే దీని లిమిట్ హైయెస్ట్ నంబరు. దాని లోపల ఏ నంబర్ ఇచ్చినా కూడా రిప్రజెంట్ చేసిద్ది అని అర్థం. ఓకేనా? సో, ఇవి ప్రింట్ చేసి చూద్దాం. సిస్అవుట్ అంటే ఎస్అవుట్ ఎంటర్ కొడితే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్‌లైన్ అనేది వస్తది మనకి. ఇందులో మనం ఇచ్చేది యాజ్ ఇట్ ఈస్ రావాలి అంటే డబుల్ కోట్స్‌లో ఇస్తాము. ప్లస్ వేరియబుల్ నేమ్ అంటే వేరియబుల్ నేమ్‌లో ఉన్న వాల్యూ రిప్లేస్ అవుద్ది. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్‌లైన్‌లో ఏమి ఇచ్చినా అక్కడ ప్రింట్ అవ్విద్ది. అవుట్‌పుట్‌లో వస్తది. యాజ్ ఇట్ ఈస్ రావాలి అంటే డబుల్ కోట్స్‌లో ఇస్తాము.
వేరియబుల్ వాల్యూ రీప్లేస్ అవ్వాలంటే వేరియబుల్ ఇస్తాము. మిగతాయి కూడా ఇచ్చేస్తున్నా. సో ఇప్పుడు మనం ప్రింట్ చేసి చూద్దాం, రన్ చేసి చూద్దాం. ఐఎమ్ క్లికింగ్ ఆన్ రన్. రన్ చేయగానే అవుట్పుట్ అనేది మనకి టెర్మినల్లో చూపిస్తుంది. ఇదిగో వచ్చేసింది కదా, బైట్ వాల్యూ 127, షార్ట్ ఇంట్ ఇది అంటే యాజ్ ఇట్ ఈస్ ప్రింట్ అయింది. బైట్ వాల్యూ అనేది ఏ అనేది వాల్యూతో రీప్లేస్ అయింది, రైట్. ఇప్పుడు మిగతా ప్రిమిటివ్ డేటా టైప్స్ ని చూద్దాము. లైక్ ఫ్లోట్, టపుల్, then ఈ ఎర్రర్ గురించి నేను చెప్తాను, ఒక్కసేపు వెయిట్ చేయండి. క్యార్ సో ఇవి మిగతా 4 ఆల్రెడీ 4 కవర్ చేసాం. అయితే ఇక్కడ ఫ్లోట్ లో ఎందుకు వస్తుంది, డెసిమల్ అన్నారు, డెసిమల్ ఇచ్చాం కదా అని ఉండవచ్చు. నేను ఆల్రెడీ చెప్పా, ఎఫ్ అనేది ఖచ్చితంగా ఉండాలి ఫ్లోట్ లో. స్మాల్ లెటర్ ఎఫ్ ఖచ్చితంగా పెట్టాలి వాల్యూ తర్వాత, వాల్యూ ఇచ్చిన తర్వాత. అందుకనే కంపైలర్ ఎర్రర్ చూపిస్తుంది. డీకి డి పెట్టినా పెట్టకపోయినా పర్వాలేదు. సపోజ్ నేను ఇక్కడ డి పెడతా, క్యాపిటల్ డి పెడతా, ఏమైనా కూడా పర్లేదు. ఎఫ్ అనేది ఎఫ్ ఖచ్చితంగా పెట్టాలి. సపోజ్ ఎఫ్ పెట్టలేదు అంటే కంపైల్ టైం ఎర్రర్ చూపిస్తుంది. అది ఏంటి అని మౌస్ ఓవర్ చేసి చూస్తే రిక్వైర్డ్ టైప్ ఫ్లోట్, నేను ప్రొవైడ్ చేసిన వాల్యూ టైప్ డబుల్. అంటే మనం ఇక్కడ డబల్ కి పెట్టుకోం కదా, సో అది ఆటోమేటిక్ డబుల్ వాల్యూ అనుకుంటుంది. సో ఇక్కడ ఎఫ్ ఖచ్చితంగా పెట్టాలి ఫ్లోట్ అయితే. అండ్ క్యారీలో సింగిల్ లెటర్ పెడతాం, ఏ పెడతాం. ఇక్కడ నేను బీసీ ట్రై చేసినా కూడా అవ్వదు, ఎర్రర్ చూపిస్తుంది. అలానే ఇంకో సింగిల్ లెటర్సే సపరేట్ గా పెడతానన్నా కూడా అవ్వదు. ఖచ్చితంగా ఒకే యూనిట్ ఉండాలి, సింగిల్ లెటర్, ఓకేనా. అదే మనం మల్టిపుల్ పెట్టాలి, లేదా మల్టిపుల్ వర్డ్స్ పెట్టాలి, మల్టిపుల్ లెటర్స్ పెట్టాలి, లేదంటే పెద్ద పెద్దగా పారాగ్రాఫ్స్ రాయాలి అంటే యూస్ చేసేది స్ట్రింగ్, విచ్ ఇస్ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్. స్ట్రింగ్ లో నేను ఏమైనా రాయొచ్చు. సామ్, లెట్స్ సే ఏ, బి, సి, డి అంటే డబుల్ క్వోట్స్ లో ఆ కోట్ నుంచి ఈ కోట్ లోపల ఏమి ఇచ్చినా అది యాజ్ ఇట్ ఇస్ ప్రింట్ చేస్తుంది. స్ట్రింగ్ అందుకే వర్డ్స్ యూస్ చేస్తాం, రైట్. ఓకే, సో ఇవి కూడా ప్రింట్ చేద్దాం. బిఫోర్ ప్రింటింగ్ ఇది కూడా చెప్పేస్తాను. బూలియన్ అంటే ఉత్తి ట్రూ ఆర్ ఫాల్స్. ట్రూ అండ్ ఫాల్స్ అనే వాల్యూ మాత్రమే తీసుకునేది, వేరే ఏ వాల్యూ తీసుకోదు. సపోజ్ లెట్స్ సే 1 వేసాను తీసుకోదు, క్యారెక్టర్ వేసాను తీసుకోదు, స్ట్రింగ్ వేస్తాను తీసుకోదు, అలా ఏం వేసినా కూడా తీసుకోదు. ఎర్రర్ చూపిస్తుంది, కంపైల్ ఎర్రర్ చూపిస్తుంది. మనం బూలియన్ కి ఐదర్ ట్రూ ఆర్ ఫాల్స్ మాత్రమే వేయగలం. ఇవి కూడా రన్ చేసి చూద్దాము. ఓకే, సో ఇది కూడా రన్ చేసి చూద్దాం. సో అవుట్పుట్ చూస్తే ఫ్లోట్ వాల్యూ, డబుల్ వాల్యూ, క్యార్ వాల్యూ, అలానే స్ట్రింగ్ వాల్యూ అండ్ బూలియన్ వాల్యూ కూడా వచ్చింది. సో డేటా టైప్స్ గురించి డిస్కస్ చేసేసాం. ఇప్పుడు వేరియబుల్స్ గురించి చూస్తే, వేరియబుల్లో మనము ఈ సింటాక్స్ యూస్ చేసాం. డేటా టైప్ స్పేస్ వేరియబుల్ నేమ్ ఈక్వల్ టు వాల్యూ.
ఈ సింటాక్స్ని వేరియబుల్ డిక్లరేషన్ అండ్ ఇనిషియలైజేషన్ అంటాము. సో ఇది ఎలా రాయాలంటే ఫస్ట్ డేటా టైప్ మెన్షన్ చేస్తాము. ఏ వాల్యూని అయితే ఇస్తానో ఆ వాల్యూ ఏ డేటా టైప్తో అదే డేటా టైప్ రాయాలి. సపోజ్ ఎగ్జాంపుల్ నేను ఒక వర్డ్ ఇవ్వాలి అంటే వర్డ్ స్ట్రింగ్లో పెట్టగలం కదా. ఆ వర్డ్ నా వాల్యూ అనేది వర్డ్ అయితే స్ట్రింగ్ రాస్తాం, ఆ డేటా టైప్ ఇక్కడ రాస్తాం. వేరియబుల్ నేమ్ ఒకటి ఇస్తాం ఈక్వల్ టు నేను నాకు కావాల్సిన వర్డ్ ఇస్తాం, రైట్. సో డేటా టైప్ దాని బేస్డ్ ఆన్ ఏ డేటా టైప్ అయినా రాయొచ్చు, ఇంట్, లాంగ్, షార్ట్, బైట్, క్యార్ ఎక్సెట్రా. సో వేరియబుల్ నేమ్లో ఏ వేరియబుల్ నేమ్ అయినా రాయొచ్చు, కానీ కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ ఉన్నాయి దానికి. లైక్ ఇది మనం రాస్తున్న డేటా టైప్. అయితే ఇలా కాకుండా నేను ఇంట్ 1abc ఈజ్ ఈక్వల్ టు 1 2 3 అని రాసానంటే కంపైల్ టైం ఎర్రర్ వస్తుంది. ఎందుకంటే నంబర్ అనేది వేరియబుల్కి స్టార్టింగ్లో ఉండకూడదు. వేరియబుల్ నేమ్లు నంబర్తో స్టార్ట్ అవ్వకూడదు. సో ఏబిసి 1 పెడతాం. సి కంపైల్ అని చేయండి. సో వేరియబుల్ నేమ్ అనేది నంబర్స్తో స్టార్ట్ అవ్వకూడదు. ఇంకోటి వేరియబుల్లో స్పేస్ ఉండకూడదు, వేరియబుల్ నేమ్కి స్పేస్ ఉండకూడదు. ఇక్కడ చూస్తే మళ్ళీ కంపైల్ టైం ఎర్రర్ వచ్చింది, ఎందుకంటే స్పేస్ ఉంది. అయితే వేరియబుల్ నేమ్ స్పెషల్ క్యారెక్టర్తో ఉండకూడదు. స్పెషల్ క్యారెక్టర్స్ వేరియబుల్ నేమ్లో ఉండకూడదు, కానీ అండర్ స్కోర్ ఉండొచ్చు. అండర్ స్కోర్ ఒక్కటే ఎక్సెప్షనల్. అదర్ దాన్ దట్ ఏ స్పెషల్ క్యారెక్టర్ ఉన్నా కూడా అది కంపైల్ టైం ఎర్రర్ వస్తుంది. అండ్ వేరియబుల్ నేమ్స్ చూసుకుంటే అన్ని లోవర్ కేస్తోనే స్టార్ట్ అవుతాయి. చూడండి ఇక్కడ ఏ సపోజ్ ఎఫ్ఎల్, బి, బిఎల్, డిఎల్, సిహెచ్ఎస్ ఇవన్నీ లోవర్ కేస్తోనే స్టార్ట్ అయింది. అండ్ ఇంట్లో ఇంట్ అని టైప్ చేసి ఏబిసిడి అని ఇస్తాం. ఈజ్ ఈక్వల్ టు 1 2 4 3 4 ఇచ్చాను. ఓకే. సో ఇన్ ఏసీ ఈజ్ ఈక్వల్ టు 4 3 5 ఇచ్చాను. అయితే ఇక్కడ నేను ఒకే వేరియబుల్ నేమ్ ఇచ్చి డిఫరెంట్ వాల్యూస్ ఇచ్చా, అయినా ఎందుకు ఎర్రర్ చూపిస్తుంది? వాల్యూస్ వేరైనా కూడా వేరియబుల్ నేమ్ సేమ్ కాబట్టి ఎర్రర్ చూపిస్తుంది. అదే సేమ్ లెటర్సే ఇచ్చాను కానీ క్యాపిటల్ జీ ఇచ్చా. ఇప్పుడు ఇక్కడ ఏజీనే ఇక్కడ ఏజీనే, అయితే నేను క్యాపిటల్ జీ ఇచ్చినందుకు కంపైల్ టైం ఎర్రర్ ఏమీ రావట్లేదు. అందువల్ల దీన్ని కేస్ సెన్సిటివ్ అంటాం. వేరియబుల్ నేమ్ కేస్ సెన్సిటివ్. ఎగ్జాక్ట్గా ఉంటే అవ్వదు, కానీ అవే లెటర్స్ని క్యాపిటల్ లోవర్ అనేది చేంజ్ చేసి ఇలా ఇస్తే ఖచ్చితంగా అది తీసుకునేది, అందుకే కేస్ సెన్సిటివ్ అంటాము. ఇంకా వేరియబుల్ నేమ్లో మనకి ఈ రిజర్వ్డ్ కీవర్డ్స్ అనేది ఉండకూడదు. లైక్ ఈ ఆరెంజ్లో ఉండేవన్నీ రిజర్వ్డ్ కీవర్డ్స్. పబ్లిక్, క్లాస్, స్టాటిక్, బైట్, షార్ట్, ఇంట్, లాంగ్ ఇవన్నీ రిజర్వ్డ్ కీవర్డ్స్. నేను ఎగ్జాంపుల్ చూపించడానికి పబ్లిక్ తీసుకుంటున్నా. ఒక్క నిమిషం. ఇది పబ్లిక్, రైట్? క్యాపిటల్ పి కాదు, ఇక్కడ ఏది ఎగ్జాక్ట్గా ఉందో అదే. సో ఈ కీవర్డ్ తీసుకున్నాను, 1 2 3 అని ఎర్రర్ వచ్చింది. అంటే 1 2 3లో ఇక్కడ ఎర్రర్ వచ్చింది. ఏమొచ్చింది? కంపైల్ టైం ఎర్రర్లో నాట్ ఏ స్టేట్మెంట్ అని వచ్చింది, రైట్? సో ఇలాగా ఈ సెట్ ఆఫ్ రూల్స్ ఏదైతే ఉందో అది ఫాలో చేసి మనం వేరియబుల్ నేమ్ ఎలా ఇచ్చినా కూడా వర్క్ అవుతుంది. ఈక్వల్ టు వాల్యూ. అయితే సింటాక్స్ 3 టైప్స్ ఉన్నాయి. 3 డిఫరెంట్ వేస్లో మనం ఒక్క వే మాత్రమే ఇక్కడ రాసాం అన్నిట్లో. సో అదర్ 2 వేస్ కూడా నేను ఒకసారి చూపించేస్తాను, ఇంకా కొంచెం క్లారిటీ వస్తుంది. ఇది వేరియబుల్ డిక్లరేషన్ అంటే మనము డేటా టైప్ ఇచ్చాము, వేరియబుల్ నేమ్ డిక్లేర్ చేసాం, అంతే. ఇందులో ఇది వేరియబుల్ ఇనిషియలైజేషన్ అంటే ఒక లైన్లో డిక్లేర్ చేస్తాము, డిక్లేర్ చేసిన వేరియబుల్ నేమ్కి వాల్యూని అసైన్ చేస్తాం ఇంకో లైన్లో. అయితే నేను రాసినట్టు ఒకటి కింద ఒకటే ఉండాలని మీకు అనిపించవచ్చు, బట్ అలా ఏమీ లేదు.
ఇది నేను తీసుకెళ్ళి పెట్టినా కూడా ప్రాబ్లం ఏమి ఉండదు, రైట్? అక్కడెక్కడో నేను ఇంట్ ఏజ్ ఈజీ అని మెన్షన్ చేస్తా, కింద వచ్చి ఏజ్ ఈజీ ఈజ్ ఈక్వల్ టు 123 అని ఒక వాల్యూని అసైన్ చేసా, అయినా కూడా వర్క్ అవుతుంది, రైట్? సో ఈ రోజుకి అంతే. ఈరోజు మనము హ్యాండ్స్ ఆన్ సెషన్లో డేటా టైప్స్, వేరియబుల్ నేమ్స్ ఎలా రాయాలి, ఏ సెట్ ఆఫ్ రూల్స్ ఫాలో అవ్వాలి అండ్ సింటాక్స్, ఇవన్నీ నేర్చుకున్నాము. సో అంతే ఈ రోజుకి. థ్యాంక్ యూ ఆల్. ఐ హోప్ దిస్ హెల్ప్. మీకు మీ కంప్యూటర్లో చేసుకున్నప్పుడు ఏదైనా డౌట్స్ వస్తే ప్లీజ్ కమెంట్, సో దట్ నేను మీకు రిప్లై ఇస్తాను. రిప్లై ఇచ్చి సపోజ్ ఏమైనా దానికి ఒక వీడియో చేయాలి అంటే కూడా చేసి నేను అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ. సీ యూ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. సయూనరా ఫర్ నౌ.